శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం జీవితాంతం కష్టపడేది, కొన్నిసార్లు పాడు పనులు చేసేది ఎందుకంటే జీవితం సుఖంగా ఉండాలి అని, అంతేనా? మరి అలాంటిది ఆ పాడు పనుల వల్ల జీవితం అయిపోయి పైకి వెళ్ళాక కొన్ని వేల సంవత్సరాల పాటు నరకాప్రాయమైన జీవితాన్ని అనుభవించాలండి అంటే అప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది కదా. మరి అప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, అండి నాకు నరకం అనేది అస్సలు వద్దు, నేను శరీరం వదిలేసి పైకి వెళ్ళాక స్వర్గ సుఖాలని అనుభవించాలి అక్కడ కూడాను, లేకపోతే ఇంత కష్టపడి ఇక్కడ సంపాదించుకున్నది నానా పనులు చేసింది ఎందుకు, అందుకని అలాంటి జీవితం పొందాలంటే ఎలాగా అని అడిగారు అనుకోండి. దానికి మన పెద్దవాళ్ళు 5 పనులు చేయాలి ప్రతిరోజు అని చెప్పారు. ప్రతిరోజు కనుక మీరు అటెండెన్స్ వేయించుకున్నట్టు ఈ 5 పనులు చేస్తే జీవితంలో దాదాపు పాపం అనేదే ఉండదు, పుణ్యం మాత్రమే ఉంటుంది అని చెప్పారు. ముందు 5 పనులు ఏమిటి అనేది మీకు చెప్తాను. దాని తర్వాత మీకు కొన్ని సందేహాలు వస్తాయి వింటూ ఉంటే, లాజికల్ డౌట్స్, అవేమిటో ఆఖరిలో చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటి పనిని భూత యజ్ఞం అన్నారు. ఈ 5 యజ్ఞాలు అని పిలుస్తారనమాట. అందుకే లలితా సహస్రనామంలో పంచయజ్ఞ ప్రియ అని అమ్మవారిని పిలుస్తాం కదా. ఈ 5 యజ్ఞాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద అమ్మవారి దృష్టి పడుతుంది. ఏమిటండి ఇంతకీ అంటే, మొట్టమొదటిది భూతయజ్ఞం. యజ్ఞం అంటే హోమాలు చేయడం కాదు, అదేమిటో చెప్తా, జాగ్రత్తగా వినండి. భూతయజ్ఞం అంటే ఏమిటంటే, ప్రకృతిలో మనకన్నా కింద స్థాయిలో చాలా జంతువులు, పక్షులు, ప్రాణులు, పురుగులు బోలెడన్ని ఉన్నాయి. మనం వాటిల్లో కొన్నిటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాం కూడా. ఉదాహరణకి పాలు లేవనుకోండి, ఆవు పాలు, చిన్నప్పటి నుంచి ఎలా పెరిగి ఉండేవాళ్ళం మనం తల్లిపాలు కొన్ని రోజుల వరకు ఉంటే తర్వాత మనని పెంచింది ఆవో ఏదో ఒకటి, అంతే కదా. అలా జీవుల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి వాటి ఉద్ధతి కోసం ప్రతిరోజు కొంత సమయమైనా వెచ్చించమన్నారు. అది భూతయజ్ఞం అంటే. వెచ్చించి ఏం చేయాలండి, దానికి బోలెడు మార్గాలు ఉన్నాయి చేయడానికి. మీరు ఒకసారి ప్రకృతిలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కానీ మీకు ఇక్కడ 2-3 మార్గాలు చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే, ఈ చీమలు అలాంటివి ఉంటాయి చూడండి. మనకి బయట చిన్న తోట ఉందనుకోండి, అక్కడ చీమలు అవి ఉంటాయి కదా కన్నాల దగ్గర. అక్కడికి తీసుకువెళ్ళి వాటి కోసం కొంచెం రవ్వ కానీ లేకపోతే పంచదార కానీ అలాంటిది వేసి రమ్మన్నారు. ఎందుకండి అది వేయడము ఒకసారి ఆలోచించండి. మనం ప్రతిరోజు కారుల్లోనో బైకుల్లోనో వెళ్తూ ఉంటాం. వాటి కింద పడి ఎన్ని చిన్న చిన్న ప్రాణులు చనిపోతాయి. మరి అవి మనం ఏం చేయలేం కాబట్టి వాటి కాంపన్సేట్ చేయడానికి మన పెద్దవాళ్ళు ఇచ్చిన మార్గం ఇది ప్రతిరోజు తప్పకుండా చేయాలి. అలాగే రెండోది ఏమిటి అంటే, కాకబలి అంటారు. కాకబలి ఏమిటండి, మన సామాన్యంగా బలి అంటే మనకేదో నెగిటివ్ మీనింగ్ ఒక్కటే వస్తుంది మైండ్లోకి. కాకబలి అంటే కాకి ఆహారాన్ని పెట్టడము అని. కాకనే కాదు, కుక్కనే కాదు, ఏ జంతువుకైనా ప్రతిరోజు వండుకున్న ఆహారంలో కొంత తీసుకువెళ్ళి బయట పెట్టమన్నారు. ఎందుకంటే అవి మనలాగా ఉద్యోగాలు చేసి బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేసి సంపాదించుకోలేవు. పాపం ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకోవాలి. కొన్ని రోజులు ఏదో వర్షం ఉండొచ్చు, ఎండ ఉండొచ్చు, దానికి ఒంట్లో బాగోలేకపోవచ్చు, బయటికి వెళ్ళలేకపోవచ్చు. అందుకని జంతువులకి ప్రతిరోజు ఆహారం పెట్టమన్నారు. అది వండుకున్న దాంట్లో కొంత దానికోసం వండాలన్నమాట. ఇంక మూడవది ఏమిటంటే, ఇప్పుడు వేసవకాలం వచ్చింది, పాపం పక్షులు అవన్నీ నీళ్లు లేక అల్లాడిపోతాయి, అంతే కదా. మీరు చక్కగా తీసుకువెళ్ళి డాబా పైన ఎక్కడో లేకపోతే బాల్కనీలోనో రోజు నీళ్లు పెట్టి అవన్నీ వచ్చి తాగుతాయి. వాటి పక్కనేవో కొన్ని గింజలు వేసి తర్వాత ప్రతిరోజు రాత్రి ఆ నీళ్లు మార్చి మళ్ళీ పక్క రోజు కొత్త నీళ్లు పెట్టి ఇలా చేశారనుకోండి, అది భూతయజ్ఞం అంటే. ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఇవి వింటేనే అర్థమవుతాయి కదా. వాటిలో ఏ పనైనా మనకన్నా కింద స్థాయిలో ఉన్న జీవుల మీద మన బలము తెలివితేటలు ఉపయోగించి వాటికి ఆపద తలపెట్టకుండా వాటికి ఏదో ఒక మేలు చేయగలిగితే దాన్ని భూతయజ్ఞం అంటారు. ఇది మొదటిది. ఇంకా రెండోది ఏమిటండి, దాన్ని మనుష్య యజ్ఞం అంటారు. రెండో దాన్ని మనుష్య యజ్ఞము అంటే, సాటి మనిషి మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి ఆ మనిషికి ఏదో ఒకటి చేయడం ప్రతిరోజు దానికోసం కొంచెం సమయమైనా వెచ్చించాలి. ఇది వినగానే నాకు కావాల్సిన డబ్బు ఉందండి, నేను ఎవడి మీద ఆధారపడను, ఐ డోంట్ కేర్ అనేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు. అది చాలా పొరపాటు, గుర్తుపెట్టుకోండి. జీవితంలో పొద్దున్న లేచామనుకోండి, మనం తాగే కాఫీకి పాలు తెచ్చిపెట్టేది వేరే వాళ్ళు, మనం తినే అన్నము కూరలు అని అవన్నీ పండించేది వేరే రైతు, మనం వేసుకునే బట్టలు నేసేది వేరే నేత, అలాగనే మనకి చదువు చెప్పేది వేరే వాళ్ళు, మనకి ఆఖరికి మనం పోతే మోసుకెళ్ళి తగలేయాల్సింది కూడా వేరే వాళ్ళే. ఎవడి మీద డిపెండ్ అవ్వకుండా నేను బతుకుతాను అని ఏ కాన్ఫిడెన్స్తో మాట్లాడతాం అసలు?
బీరువా నిండా డబ్బు ఉంది, మహాధనవంతుడు అనుకున్న కోట్లు ఉన్నాయి బీరువాలో, గుండె నొప్పి వచ్చింది, ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. ఆ కోట్లలో ₹1 వచ్చి వాడిని రక్షిస్తుందా? ఆదుకోవడానికి పక్కింటి వాడో ఎదురింటి వాడో రావాలి, అంతే కదా. అది ప్రతిరోజు మన జీవితంలో ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాం. మరి అలా ఆధారపడి ఉన్నప్పుడు తిరిగి మన స్థాయి మనుషులకి ఏదో ఒకటి చేయగలిగితే సేవ, దానిని మనుష్య యజ్ఞం అంటారు. ఏమిటండి? దానికి 2 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది ఏమిటంటే అతిథి అభ్యాగతులకి అన్నం పెట్టడంట. అసలు వివాహం చేసుకోవడానికి 5 కారణాలు ఉంటాయి, అందులో ఇదొక కారణం. ఎందుకంటే భార్య లేదనుకోండి, బ్యాచిలర్ అన్నం వండి పెట్టడం అంటే కష్టం. అందుకని వివాహమైన వాళ్ళు అతిథి అభ్యాగతులకి కుదిరినప్పుడల్లా అన్నం పెట్టాలి. అంటే ఎవరో, నాయన మీ ఊరు వస్తున్నాం, మేము మీ ఊరు మించి వెళ్తున్నాం, 2 రోజులు అక్కడ ఏదో హోటల్లో ఉంటాం అంటే, సరే ఒకసారి 1/2 గంట మేము వచ్చి చూసేసి వెళ్ళిపోతామండి అని కాదు. అంటే మీరు హోటల్లో ఉండడం ఎందుకు, రండి మా ఇంటికి రండి, ఆతిథ్యం స్వీకరించండి అని 2 రోజులు వాళ్ళకి అన్నం పెట్టగలిగితే అది మనుష్య యజ్ఞం. రెండోది ఏమిటంటే రోజులో కొంచెం సేపు అయినా ఎవరో ఒకళ్ళకి నిస్వార్థంగా సహాయం చేయండి. అంటే ఎలా చేస్తానండి, నాకు ఏ మార్గం దొరకలేదు. ఆలోచించండి. ప్రతి వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక విభూతి ఇస్తాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏదో నేనున్నాను, నాకు మాట్లాడడం అనేది భగవంతుడు ఇచ్చిన విభూతి అనుకోండి. అంటే నేను మాట్లాడితే 10 మంది పిల్లలకి అర్థమవుతుంది. దాంతో నేను ఏదో ట్యూషన్స్ చెప్పుకొని ఆ వచ్చే ధనంతో నా జీవనాన్ని సాగిస్తున్నాను అనుకుందాం. తప్పు లేదు, అది భగవంతుడు నాకు ఇచ్చిన విభూతిని అలా ఉపయోగించుకుంటున్నాను. అదే ట్యూషన్లు చక్కగా ఏదో మా పక్కింట్లో ఎవరో పని మనిషి ఉండి వాళ్ళకి 2 పిల్లలు ఉంటే వాళ్ళిద్దరిని పిలిచి కూర్చోబెట్టి, మా రోడ్డు పక్కన ఎవరో ఇస్త్రీ చేసుకునే వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొచ్చి నా ట్యూషన్లో కూర్చోబెట్టాను అనుకోండి. ఎలాగో ట్యూషన్ 10 మందికో 20 మందికో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకుంటున్నా. 2-3 ఎక్కువగా కూర్చుంటే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అలా చేయగలిగితే కనుక అప్పుడు పరులకి సహాయం చేసినట్టు. అది మనుష్య యజ్ఞం అంటే. అలా ఆలోచించండి. ఏదో ఒక విభూతి భగవంతుడు మనకి ఇచ్చే ఉంటాడు. అలా సేవ చేయగలిగితే అప్పుడు మనుష్య యజ్ఞం రోజు చేసినట్టు. ఇది రాత్రి పడుకునేటప్పుడు, ప్రతిరోజు పడుకునేందుకు 5 నిమిషాల ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు జీవితంలో పొద్దున్న లేచిన దగ్గరించి ఇప్పటిలోపు నిస్వార్థంగా ఎవరికైనా ఒక్క పనైనా చేశానా? చేయగలిగితే ఆ రోజు మనుష్య యజ్ఞం అనేది టిక్ పడినట్టు. చేయలేదనుకోండి, ఆ రోజుని మీ క్యాలెండర్లోంచి మీ జీవితంలోంచి తీసేయండి, వ్యర్థం ఆ రోజు అంతే. ఇంకా 3వ దాన్ని పితృయజ్ఞం అంటారు. ఇది కూడా తప్పకుండా చేసి తీరాల్సింది. ఏమిటండి ఇది అంటే, మనకి ఈ దేహాన్ని ఇచ్చి మన తల్లిదండ్రులు ఎంతో సహాయం చేశారు. ఎందుకంటే దీన్ని సరిగ్గా మలుచుకున్నాం అనుకోండి, మనం ఈ జన్మలోనే మోక్షస్థితికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే మామూలుగా చూస్తే కనుక ఒక మనిషి పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తల్లిదండ్రులు ఇచ్చిన దేహం వల్ల. మరి వాళ్ళ రుణం ఎలా తీర్చుకుంటామండి? దాన్నే పితృయజ్ఞము అంటారు. అది ఎలా తీర్చుకోవాలి అంటే దానికి మళ్ళీ మన పెద్దవాళ్ళు 3 మార్గాలు చెప్పారు. మొట్టమొదటిది ఏమిటంటే వాళ్ళు బ్రతికుండగా వాళ్ళని ప్రేమగా చూసుకోవడం. ఇప్పుడు ఆఖరి రోజులు వచ్చేసరికి ఏ తల్లిదండ్రులైనా దాదాపుగా మంచమే పడిపోతారు, అంతేనా? అలాంటప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకోగలిగితే, వాళ్ళకి అవసరమైంది చేయగలిగితే, వాళ్ళకి చక్కగా అన్నీ అమర్చి పెట్టగలిగితే అప్పుడు పితృయజ్ఞం తీరినట్టు. బ్రతికుండగా చూడడం మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎంత బిజీగా ఉన్న కంపెనీకి CEO అవ్వండి, ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు, 1 గంట తల్లిదండ్రులతో గడపండి. అంటే వాళ్ళు ఇక్కడ లేరండి, ఎక్కడో ఉన్నారు ఇంకో ఊళ్ళో, ఫోన్ చేసి మాట్లాడండి. చక్కగా అమ్మతో 1/2 గంట, నాన్నగారితో 1/2 గంట, అన్ని విషయాలు ఏదో పిచ్చాపాటి మాట్లాడండి, ఎంత సంతోషిస్తారో. అలా చేస్తే పితృయజ్ఞం చేసినట్టు. రెండవది ఏంటంటే వాళ్ళు దేహం వదిలేసి వెళ్ళిపోయాక తప్పకుండా కర్మకాండ చెయ్యాలి. అలాగే ప్రతి అమావాస్యకి వాళ్ళకి తర్పణం వదలాలి. ఎలా వదలాలంటే తర్పణం, దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది, అది నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. అవి తప్పకుండా చేయండి ప్రతి అమావాస్యకి. అలాగే 3వది ఏమిటంటే పితృయజ్ఞం చేయడానికి మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మళ్ళీ ఆ పరంపరని కొనసాగించటం, ఆ పిల్లల్ని దేశానికి పనికొచ్చే వాళ్ళల్లా తీర్చిదిద్దడానికి మనకి చేతనైంది చేయడం. వాడు పనికొస్తాడా లేదా అనేది వాడి కర్మను ఆధారపడి ఉంటుంది. కానీ మనం చేయగలిగినంత కంట్రిబ్యూట్ చేస్తే అక్కడ అప్పుడు పితృయజ్ఞం చేసినట్టు. తైత్తిరీయోపనిషత్తులో ఒక చోట చెప్తారు, ప్రజాతంతుం మాం యవచ్ఛేత్సీహి అని. అంటే సంతతి అనే తంతు ఏదైతే ఉందో పిల్లలు అనేది, దాన్ని నేను తెంపను. సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకోండి, సంతానాన్ని కనండి. అదే పితృయజ్ఞాన్ని తీర్చటం. ఇది చేయలేకపోయామనుకోండి, మనం
ఖచ్చితంగా వచ్చి మన జీవిత కాలంలో ఎక్కడో ఒక్కడ ఈ పితృదేవతల వల్ల మనకి దెబ్బ తగిలి తీరుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి విషయం. ఇంకా 4వది ఋషి యజ్ఞం అంటారు. ఇదేమిటండి అంటే ఇప్పుడు మనకి జీవితంలో ఇహానికి పరానికి సంబంధించిన ఎన్నో పదార్థాలని, ఎంతో విజ్ఞానాన్ని మన మహర్షులు దర్శించి మనకు అందించారు. వేదాలు కూడా మనకి పుస్తకం కింద వచ్చేలా సృష్టితో పాటు వేదాలు సృష్టింపబడితే వాటిని మహర్షులు దర్శించి మనకి రాసిచ్చారు. ఇవన్నీ చేసి వాళ్ళు ప్రతిఫలంగా ఏమీ అడగలేదే. ఏ మహర్షి అయినా మన దగ్గరికి వచ్చి, ఇప్పుడు వ్యాస మహర్షి వచ్చి నేను నీకు ఇంత అందించాను కదా, నాకు ఇన్ని డబ్బులు ఇవ్వు అని ఎప్పుడైనా అడిగారా? లేదు. అదే మహర్షి మైండ్ సెట్ అంటే. నిస్వార్థంగా జనానికి ఏదైనా చేయగలిగితే వాడు మహర్షి అని అర్థం. మరి వాళ్ళు ఇంత ఇచ్చారు కదండి, వాళ్ళకి మనం తిరిగి ఏం చేయగలము అంటే దానికి 2 మార్గాలు చెప్పారు. మొట్టమొదటి మార్గం ఏమిటి అంటే వాళ్ళు ఇచ్చినవి రోజు కొంచెం సేపైనా చదవాలి. దాన్నే స్వాధ్యాయం అంటారు. అంటే మీకు వేదం వచ్చు అనుకోండి, రోజు కనీసం 2 వేద మంత్రాలైనా చదవండి. లేదండి నాకు రాదు, ఏవో శ్లోకాలు వస్తాయో శంకరాచార్యుల వారు ఇచ్చినవో, ఏవో ఒకటి వ్యాస మహర్షి ఇచ్చినవో, రోజు కొన్ని శ్లోకాలు స్తోత్రాలు చదవండి. 2వ మార్గం ఏమిటి అంటే ఇప్పుడు గురు పూర్ణిమ, శంకర జయంతి, రామానుజ జయంతి ఇలాంటి పండగలు వస్తాయి. మనకి వస్తే మనం సామాన్యంగా వీటిని కన్సిడర్ చేయం. మనకి పండగ అంటే ఏమిటంటే ఆఫీస్కి సెలవు ఇస్తేనే పండగ, లేకపోతే మనకి పండగ కాదు. ఇలాంటి పండగలు వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళని స్మరించి కుదిరితే వాళ్ళకి పూజ చేయండి. ఇదిగో రేపు గురు పూర్ణిమ వస్తుంది, చక్కగా వ్యాస మహర్షి ఫోటోనో, వాల్మీకి మహర్షి, శంకరాచార్యుల వారో, దక్షిణామూర్తి ఎవరో ఒకళ్ళని పెట్టి వాళ్ళకి పూజ చేయండి. ఎలా చేయాలండి? గురు పూర్ణిమకి ముందు మేము రికార్డ్ చేసి వీడియో పెడతాం మీకు. గురువుకి షోడశోపచార పూజ ఎలా చేయాలి అని శుభ్రంగా వీడియో పెట్టుకుని పూజ చేయండి. అలాంటివి చేస్తే ఋషి యజ్ఞం చేసినట్టు. ఇంకా ఆఖరి దాన్ని దైవయజ్ఞము అంటారు. ఇదేమిటండి? ఇప్పుడు మన శరీరం ఉంది, ఇందులో ఎన్నో దేవతా శక్తులు ఉండి శరీరాన్ని నడుపుతున్నాయి, అంతేనా? అంటే అదేమిటండి, మన శరీరాన్ని దేవతా శక్తులు నడపడం ఏంటి, ఆర్గాన్స్ నడుపుతున్నాయి అంటారా? ఆలోచించండి ఒకసారి. నోరుండి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు, చెవి అనే ఆర్గాన్ నుండి వినలేని వాళ్ళు ఉన్నారు, అలాగే కడుపు అనే ఆర్గాన్ నుండి పిల్లలు కనలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు జరుగుతోంది? మరి వీళ్ళందరికీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే తగ్గిపోతున్నాయా? ఎందుకు తగ్గట్లేదు అంటే లోపల దేవతా శక్తి పనిచేయట్లేదు అని అర్థం. అవన్నీ పనిచేస్తున్నంతకాలం మనం విర్రవీగుతాం ఆ శక్తి అని తెలియక. అలాగా మనలో అయితే ఎలా ఉండి ఈ ప్రపంచాన్ని నడుపుతోందో, మనలోనే అసలు పెద్ద ప్రపంచం ఉంది, అలాగనే అదే దేవతా శక్తులు బయట ప్రకృతిలో ఉండి విశ్వాన్ని కూడా నడుపుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విత్తనం పాతితే రుచికరమైన మామిడి పండు వస్తుంది, హాయిగా తింటాం మనం. పగలైతే సూర్యుడు వస్తాడు, హాయిగా అన్ని పనులు చేసుకుంటాం సూర్యుడు వచ్చినప్పుడు. వాళ్ళందరూ ఆ దేవతా శక్తులు మరి మన మీద కారుణ్యంతో వస్తున్నారే, వాళ్ళ కృతజ్ఞత ఎలా చెప్తాం? దానికి 3 మార్గాలు చెప్పారు మన పెద్దవాళ్ళు. మొట్టమొదటిది ఏమిటంటే కుదిరినప్పుడల్లా హోమం చేయమన్నారు. అసలు నిత్యాగ్నిహోత్రం చేస్తే మంచిది. రోజు ఒక 10 నిమిషాలు పావు గంటైనా కూర్చుని పూజ చేయండి. ఎందుకండి పూజ అంటే మన సామాన్యంగా చేసేది కోరికలు తీర్చుకోవడానికి. కానీ నేను ఈ పూజ చేశాను, ఎందుకు నా కోరికలు తీరలేదు, అలా మొదలు పెడితే అది పూజ అవ్వదు, వ్యాపారం అవుతుంది. పూజ ఎందుకు చేయాలి అంటే ఇప్పటికే మనకి భగవంతుడు ఇచ్చినవి ఉన్నాయి, వాటికి కృతజ్ఞత చెప్పడానికి చేయండి తప్ప ఇంకా లాగేసుకుందాం, ఇంకా పొందేద్దామని చేయకండి. వీటికి కృతజ్ఞత చెప్పడం మొదలు పెడితే మిగతావన్నీ అవే వస్తాయి. ఇంకా 3వ మార్గం ఏమిటంటే ఎదురుగుండా ఉన్న ప్రతి జీవిలోనూ అంతర్యామిని చూడటం. అది మనలాంటి వాళ్ళం అనుభవించలేం, కానీ కనీసం థియరిటికల్గా ఇప్పుడు ఏదో కుక్క తోకూపుకుంటూ ఇంటికి వచ్చింది అనుకోండి, ఓ రా భగవంతుడి రూపంలో వచ్చాడని దానికి చక్కగా భోజనం పెట్టామనుకోండి, అది అందులో అంతర్యామిని చూడటం. ఇలాగ చేయమన్నారు దైవయజ్ఞం. సరే, ఈ వీడియో ముగించే ముందు మీకు 2 అనుమానాలు వస్తాయి, ఆ 2టికి సమాధానం చెప్పేసి అప్పుడు ముగిస్తా. మొట్టమొదటిది ఏమిటంటే, ఏమండి ఈ 5 ఎవరైనా రోజు చేసేసి ఇంకా హత్యలు నానా వెధవ పనులు చేశాడు అనుకోండి, వాడు స్వర్గానికి వెళ్తాడా? ఈ అనుమానం వస్తుంది మనకి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ 5 చిత్తశుద్ధితో చేయడం మొదలు పెడితే ఇంకా వెధవ పనులు చేయడానికి అసలు మనస్సు రాదు. కావాలంటే మీరు పరీక్షించి చూసుకోండి. ప్రతిరోజు ఈ 5 పనులకి కొంచెం సమయం వెచ్చించండి. అది అయ్యాక వెధవ పని చేద్దామంటే వెంటనే భగవంతుడు గుర్తొస్తాడు తప్ప పని చేయలేం మనం. అలాగనే మనకు వచ్చే ఇంకో అనుమానం ఏమిటంటే, ఇది చాలామంది అంటూ ఉంటారు, ఏమండి నేను చారిటీ చేస్తాను, అందరినీ ప్రేమగా చూసుకుంటాను, జంతువుల్ని మనుషుల్ని అందరినీ, నేను పూజ చేయడం పురాణాలు చదవడం అవన్నీ ఎందుకు చేయాలండి నేను? ఈ రకమైన వాదన చేసేవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు మనకి, అంతేనా సమాజంలో? జాగ్రత్తగా వినండి. అంటే వాళ్ళు చెప్తుంది ఏమిటంటే, నేను మొదట 2 యజ్ఞాలు ఉన్నాయి, భూతయజ్ఞం మనుష్య యజ్ఞం, ఆ 2 చేస్తాను. మిగతా 3 యజ్ఞాలు ఉన్నాయి, పితృయజ్ఞం ఋషియజ్ఞం దైవయజ్ఞం, ఈ 3 చెయ్యను, ఎందుకు చెయ్యాలి? అంతే కదా.
ఇది ఎలా ఉంటుందంటే ప్రశ్న, మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి నేను ప్రతివారం గడి నుడి చేస్తున్నాను కదా, స్కూల్కి ఎందుకు వెళ్ళాలి అంటే, వెధవా స్కూల్ వేరు గడి నుడి వేరురా, వేళ్ళు స్కూల్కి అంటారు, అంతేనా? ఇది కూడా అలాంటిదే. ఇంతకీ ఎందుకు చేయాలి అంటే, ఇందాక ప్రశ్న ఉంది చూడండి, ఇవన్నీ చేస్తే తప్పులు చేయమని గ్యారంటీ ఏమిటి అని. ఆ మొదటి 2 చేస్తే తర్వాత జీవితం మారాలి అని గ్యారంటీ లేదు. తప్పులు చేయొచ్చు, మిగతా 3 కూడా చేసి చూడండి, అప్పుడు ఇంకా నెగిటివిటీ అనేది ఉండదు జీవితంలో, పాజిటివ్గా మాత్రమే బిహేవ్ చేస్తారు. దానికోసం ఈ 5 యజ్ఞాన్ని పెట్టారు. మనం జీవితం అయిపోయిన తర్వాత తప్పకుండా స్వర్గానికే వెళ్ళాలి, నరకానికి పోకూడదు అంటే ప్రతిరోజు ఈ 5 పనుల కోసం కొంచెం సమయమైనా వెచ్చించండి. శ్రీమాత్రే నమః.